ఈ షార్ట్ ఫిల్మ్లోని సన్నివేశాలు మరియు పాత్రలు ఎవరిని ఉద్దేశించి కాదు, మరియు ఈ షార్ట్ ఫిల్మ్లోని కథ మాటలు కేవలం కల్పితం మాత్రమే. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. రెడీ 1 2 3 యాక్షన్. హే యాక్షన్ అన్నాను కదరా. వీడి పేరు నాని, డైరెక్టర్ అవ్వాలన్నది వీడి ఆశ. వీడి పేరు కూడా నానియే, ఒక మంచోళ్ళ అంటాడు. వీడి పేరు రవీంద్ర, వీడికి భక్తి ఎక్కువే. ఎరా నాని, ఈ వారం చర్చికి వెళ్ళలేదు? ఈ వారం ఏం సమస్య లేదు కదా, వచ్చే వారం వెళ్తానులే. వీడు మరో నాని, వీడికి ఏదైనా అవసరమైతేనే చర్చికి వెళ్తాడు. వీడి పేరే ఆకాష్, వీడు ఫోన్తో తప్ప మనుషులతో ఎక్కువ మాట్లాడు. ఉంది ఇప్పుడే. టైం అయిపోతుంది, ఇంకా 5 నిమిషాలు బయలుదేరాలి. అమ్మయ్యా, ఇంకొక నిమిషం ఉంది, బేగా ముంచుకుందాం. సరే 6 అయిపోయింది.
చాలు బైబిల్ 5 నిమిషాలు సరిపోం, ప్రార్థనకి 2 నిమిషాలు చేసుకుంటే సరిపోద్ది. తండ్రి ప్రభువా, చర్చికి మనం వస్తున్నాం ప్రభువా, దీవెనలనే నా పైన చూచాను ప్రభువా. యేసురత్నం జై ఆమేన్. ఈడేంటి ఇంత కంగారుగా బైబిల్ చదివి ప్రార్థన చేసుకున్నాను అనుకుంటున్నారా? మీరే చూడండి ఇప్పుడు ఏం చేస్తాడు వీడు. రే 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 అప్పుడే తెల్లారిపోయిందా? అది లేట్గా పడుకుంటే తెల్లారిదేటి. సర్లే మనం ఇప్పుడు లేచి చేసేదేం లేదులే, పడుకుందాం. రండి మోకరించి నమస్కరించి మనం సాగిలా పడేదాము. రండి మోకరించి నమస్కరించి. ప్రెజర్ బాబు ప్రెజర్. యవనస్తులు అందరూ కలిసి ఒక పాట పాడండి. ఎవరికి వచ్చిన పాట పాడండి రా, కవర్ అయిపోద్ది. ఆకాశ పాడరా. ఈ తరం యువతరం తెగులొచ్చిన అవతరం రా సోదరి రా సోదరా, ఎక్కడికి ఈ తరం యువతరం తెగులొచ్చిన అవతారం సోదరి రా సోదరా, ఎక్కడికి ఈ తరం యువతరం నువ్వు తెగులొచ్చిన అవతారం సోదరి రా సోదరా, ఎక్కడికి ఈ తరం యువతరం నువ్వు తెగులొచ్చిన అవతారం. చాలంకి ఈ దెబ్బకి పాస్టర్కి మనకి ఎప్పుడు పాటలు చెప్పాలి. బాబు ఇది ఎక్కడ పాటమ్మా? ఎక్కడ వినలేదు. సరే మంచిగా పడండి కాడి నుంచి. తలలో వచ్చినట్లయితే అందరూ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, గ్రహించే మనసును వినగల చెవులను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అయిపోయింది. యవనస్తుల్లో ఎవరొకరు దేవుని వాక్యం చదవాల్సిందిగా ప్రాధేయపడుతున్నాం. బాబు దొరికింది నాకు. పోయిందిరా. నువ్వు మూతి సరిగ్గా దొరికిందని తెలుసు కానీ నువ్వు చదవరా. దొరికిందంటాం పాపం, అట్టుకొచ్చి ముక్కులో పెడుతున్నారు మౌత్. దృష్టిలో ఆలోచన చెప్పినాడు ఒక అయిపోయింది ఉండేటి మధ్యలో అయిపోతే బెస్ట్ పాపుల మార్గం వీడు ఒక ఆమెన్. అప్పుడే ఆమె చెప్పేస్తే బాగోదేమో. ఇంకో 2 మొక్కలు ఇద్దాం ఉండి. దేవుడు భూమి ఆకాశం చూపించింది, తర్వాత దేవుడు ఏం చేయడం మనకేం తెలుసు. ఆమెన్. వాక్య నిబంధనను చదువుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పినాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాస్యకులు కూర్చున్న చెడు కూర్చున్నాక యెహోవా ధర్మశాస్త్రం మందు ధ్యానించేవాడు రవి నువ్వు చాలా అందంగా ఉంటావురా. ఒరే నీకన్నానా? ఏం వాడతావురా అంత అందంగా ఉంటా? ఎందుకు అడగరా? ఇంకా 5 నిమిషాలు అయిపోద్ది చాలు. ఫీఫర్ ఆడుకోవచ్చు. షార్ట్ఫిల్మ్ ఎలా తీయాలబ్బా? మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ
అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నక పాపుల మార్గంలో నిలవక యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించేవాడు ధన్యుడని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అందరూ తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఫోన్ పక్కట్రా. నీ బండి నువ్వు చూసుకోరా. ఇది ఎర్ర మెసేజ్ లేక వచ్చేస్తున్నా. రేపు వచ్చేదాకా ఆగలేదు ఈ బండి. 5 నిమిషాలు అయిపోతులే ఇంకా. రవి ప్లీజ్ రా, చెప్పరా. అందం కావాలంటే ఎలాగరా? చాలవా. అయ్యా, నీ వాక్యం వినటకు మరో దీవెనలో భద్రపరచుటకు సహాయం చేసినందుకు నీకు వందనాలు. ప్రభా, నేను అప్పుడప్పుడు చచ్చి రావట్లేదు, ఏమనుకో ప్రభా. మెసేజ్ పెట్టింది కానీ రేపు వస్తలేదు ఏంటి? ప్రభా ఏం వద్దు కానీ ప్రభా, క్వార్టర్ ముందంటే చాలు ప్రభా. వాక్యం వినటకు సహాయం చేసినందుకు నీకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ ఆరోగ్యాలతో నింపమని ఇచ్చినాం తండ్రి. ఆమేన్. అమ్మయ్య అయిపోయింది. వచ్చే ఆదివారం అందరూ కూడా మీ పనులను త్వరగా ముగించుకొని దేవుని మందిరంలో ఉండవలసిందిగా కోరుచున్నాం. సరేనండి. ఎవరైనా నిజంగా వస్తారా? ఒరిడే కుర్రోడు బతకడాడు. నాకైతే డౌటే. ఎవరు లేరులే, అంత క్లియర్. అన్నీ ఉన్నాయి కానీ ఏదో మిస్ అవుతుందా? వచ్చేసింది స్టెప్. ఇది ఇంక 3 రోజులు వస్తుందిలే. వందనాలమ్మా. అదేంటి మన ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్తున్నాడు. సరే అమ్మ, అందరూ కలిపి ఒక పాట పాడుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. హల్లెలూయా. ఆమేన్. అందరం కూడా దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తన 150 చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు స్తుతించుడి,
నానే ఇదేట్రా ఈ మధ్యలో తగ్గొచ్చేస్తాను సచ్చిగా. ఎందుకంటే కాలికుండా ఏం చేయాలి తెలియక వచ్చేస్తాను రా. దేవుని మనం ఎలా స్తుతించాలమ్మా? తంబురతోనూ సితారతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయన స్తుతించుడి, స్వర మండలముతోనూ తంది వాయిద్యములతోనూ ఆయనను స్తుతించుడి. ప్రకాష్ ప్రతి వారం పాస్ గారు వదిలితారు కదా, మరి ఆత్మదిరా నువ్వు ఫ్రీ ఫైర్ ఇలా ఆడుకో, అప్పుడు అర్థమవుతుంది. చల్లరా బాబు, నీ అంత కాదులే. ఏమైంది వీడికి? ఏం చేస్తున్నారా? సినిమాలో విలన్ గడు హీరోగాని కూడా మరి నువ్వేం చేస్తున్నారా? వీడియో తీస్తున్నానే. వీడికి ఏమైనా పిచ్చేటి? అది పుంచకాలు అంటారు బాబు, ఎలా డైరెక్టర్ అవుతుంది. డైరెక్టర్ అవుతామనా? అది జరగదరా. మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించాలి. మనం అందరం వాక్యం పట్టు నడుచుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, రాజులకు రాజా, అయ్యా ఈ వాక్యం నిబంధన వందనాలు తెలుసుకున్నాం తండ్రి. మేమందరం కూడా నీ వాక్యానుసారి నడుచుకునే భాగ్యం దయచేయమని. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా మీ గృహాలకు వెళ్ళండి. ఏం చెప్తే కానీ మనం వెళ్ళమేంటి? సరేనండి. రోజు సారాగండి ఏమో బాబు, ఇప్పుడు ఎవరికైనా చూపించండి రా. ఏంట్రా బాబు వీడు? ఏంట్రా బాబు ఈ మనిషి? ఏంటో ఎందుకే హాని బతుకు. ఈరోజు దీని పని అయిపోయింది, రేపు ఇంకో బ్రాండ్ తెచ్చుకుందాం. ఏంటిది నీలా ఉందా? నమ్మకాయ. ఈ నిమ్మకాయతో సినిమా తీయబోతున్నాను, కింద ఎడతాను, గీదలో తొక్కొచ్చాయి. ఇటు గేదె ఈయన పొలడేలే లేక తొక్కిన దగ్గర నుంచి మా ఇంటికి రా కదా. అలాంటి ఏం వచ్చేలేరా బాబు, కింద ఎడతాను తొక్కుని వచ్చాయి. ఇటు ఎందుకే అవి తొక్కులు కనబడుతుంది. రే దాకసు తొక్కొచ్చే. నువ్వు డైరెక్టర్ అవ్వాలని చెప్పి నువ్వు ఆ తుప్పలో ఈ తుప్పలో తీసుకెళ్ళి ఆ నమ్మకం నమ్మకం తొక్కొచ్చావు అనుకో, నువ్వు ఎలా డైరెక్టర్ అవుతానని చెప్తున్నది. రే నువ్వు ముందరారా. సారాగు రే నా చేత సినిమా ఏం చేస్తున్నావు? ఏ సినిమా చెప్పలేదురా? రే దాని ఇంజిన్ నిమ్మకాయ తొక్కమంటున్నాను, నీకు ఎందుకురా సినిమా పేరు? ఎవరిని కోపడుతున్నారా? ఇంటికి పోతాను అసలు అయితే. రే రారా బాబు, ఇది లో సినిమా రారా. ఇప్పుడు లైన్లో వచ్చావు, చెప్పు ఏంటి సినిమా పేరు ఏంటంటే నిమ్మకాయ, అర్థమైందా? నిమ్మకాయ దెబ్బకి అడ్డొచ్చు కదా, పెద్దగా ఉంటది. నిమ్మకాయ అయితే చిన్నగా ఉంటది, దెబ్బకాయ అయితే ఇంత ఉంటది. ఓకేరా, సూపర్ వచ్చిందిరా షార్ట్. బా ఈరోజు మనం పనికి వెళ్దామా? మనకెందుకే పని బా? నీ 2 పీసులు ఉప్పు ఉందా? టూత్ పేస్ట్ లో ఉప్పు లేదు, నా నోట్లో బెస్ట్ ఉంది. ఎరానానే ఫోన్ శుక్రవారం సచ్చి రాలేదు. రే నువ్వు రమ్మనలేదు కాబట్టి అటు రాలేదురా. ఈ వారం ఏం ప్రాబ్లం లేదు కదరా చచ్చి రావడానికి, వచ్చే వారం ప్రాబ్లం ఉంటే వస్తాను. రే అవసరం ఉన్నప్పుడు చచ్చి కొత్త వేసి నువ్వు, నాకు అర్థం అంతే కదా. మరి మీరు వెళ్ళిపోవచ్చా? సరే వెళ్ళిపోదా. రండి రా. ఎరా నాని, చర్చికి వెళ్ళకుండా సినిమాకి వెళ్ళావా? ఫాస్ట్గా తిడుతున్నారు. ఆయన బుర్ర ఉండదు, మా మత ఉండదు, అత్తమాల బుర్ర పొడి చేస్తాను నేను. సినిమా సినిమాయా చచ్చ. ఒరే సీరియల్ కటే ఉండి ఉంచి ఉంచి నేను వస్తున్నాను. అత్తమాల సీరియల్ ఏంటి? సిరగ్గన సినిమా కూడా చూడండి, సిరక్ కూడా వస్తుంది బాబు. ఈ సీరియల్ ఒకటి మధ్యలో ఒక ఛానల్ కూడా మంచిది వస్తలేదురా బాబు.
రే 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 ఆడు మన జానీగడేనా? జానీ గడేరా. పాపం అలా తయారవుతుంది రెడ్డి. ఎలాగుండోడరా ఎలాగైపోడరా. అంతేలే. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మా, వందనాలు. ఈరోజు వాక్యం మనందరికీ చాలా విలువైనది. దయచేసి కూడా శ్రద్ధ కలిగి వినండి. మత్తయి సువార్త 24:42 అధ్యాయం చదువుకుందాం. కావున ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏమా ఏమో చెప్తుందో వాక్యం, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు రాత్రికాల సమయం, దేవుడు రాక ఎప్పుడు వచ్చినా మనందరికి తెలియదు. ఏడ్రా బాబు ఇతనా అక్కడ అంటున్నారు 10 సారి నిజమేను రే చచ్చిపోతాం రే. అలాంటివి ఏముండవురా, చిన్నప్పుడు నుంచి చెప్తున్నారు. రాకడ గటన ఏమొచ్చిందా, భయపడకు లాగేస్తావు. ఈ దినములలో దేవుని రాకడ వరకు మన భయం భక్తులతో స్థిరపడవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటమ్మా దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మన దేవుడు రాజ్యంలో ఉండాలంటే, దేవుడు రాకడ ఎత్తబడాలంటే ఏం చేయాలి? ఆయన ఎందు భయభక్తులు కలిగి స్థిరపడి ఉండాలి. ఏం చేయాలమ్మా? ఆయన ఎందు భయభక్తులు కలిగి స్థిరపడి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో పాపాలు చేసి ఉన్నారు. దేవుని రాజ్యం, దేవుని సన్నిధిలో ఎటకరాలు ఆడడం, దేవుని సన్నిధిలో మాట్లాడడం, దేవుని వాక్యం శ్రద్ధగా వినకపోవడం, ఇటువంటి ఎన్నో చాలా పాపాలు చేస్తున్నాం. కనుక దేవుని రాకడ ఎత్తబడాలంటే ఏం చేయాలి? ఆయన ఎందు భక్తి కలిగి జీవించాలి. మనం చచ్చిపోతున్నాం కదా, మనకేం కాదులే. మనం పొద్దున్న లేసి బైబిల్ చదువుతాం కదా, మనకేం కాదులే. సుఖాల కొరకు మనం ఎంతగానో గమనిస్తున్నాం, కానీ మనకి అంతకు మించిన ఆనందం, సుఖం అన్ని కూడా ఎక్కడ ఉన్నామా? మనకి పరలోక రాజ్యంలో. దేవుడు నీ కోసం నా కోసం ఏర్పరిచి ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? లోక ఆశల కోసం వెళ్తున్నావు, దురాలోచన కోసం వెళ్తున్నావు. మనం అనుకో దేవుడు చేసే ప్రతి ఒక్క పాపం మనం ఎవరు చూస్తారులే, మనం ఎవరు చూడట్లేదని చెప్పి మనం ఎన్నో పాపాలు చేసి మన ప్రతి ఒక్క క్రియకు, ప్రతి ఒక్క పాపానికి కూడా తీర్పు దినమందు మనం లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. మనం ముందే ఎత్తుంటే ఎవరు తెలియట్లేదు కదా, ఏం కాదులే. కనుక నీ జీవితం ఇప్పుడైనా స్థిరపరచుకో. నువ్వు చేసే ప్రతి ఒక్క పాపం నువ్వు దేవుడు చూస్తున్నాడని నువ్వు గమనించు. నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు నీతి కలిగి బతికితే పరలోక రాజ్యం లభిస్తుంది. రాకసో పాస్ట్ గారు ఇలా చెప్తుంటే భయం వేస్తుందిరా. రే మనం ఏం తప్పులు చేస్తలేదు కదరా, ఎందుకు భయపడుతున్నావు? భయపడకు. నీవు అనుకోవచ్చు, నా జీవితంలో నా సమస్యలు తీరవా, నా ఇబ్బందులు తీరవా, నా కుటుంబ సమస్యలు తీరవా అని. కానీ ఈ శ్రమలన్నీ ఈ లోకంలో ఉన్నంత కాలమే. నీవు పరలోక రాజ్యంలో ఎప్పుడైతే అడుగు పెట్టావో కాక సమీపంలో ఇప్పుడైనా సరే మీరు అందరూ కూడా రక్షణ కలిగి ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మం తీసుకోవాల్సిందిగా దేవుని పేరు మనం చేసుకుంటున్నాను. కొంతమంది అయితే తీసుకున్నారు, కానీ నిలకడగలేదు. కనుక తీసుకోలేని వారు కూడా ప్రతి ఒక్కరు కూడా రక్షణ బాప్తిస్మం తీసుకుని దేవుని రాజ్యంలో పాలు పొందవలసిందిగా మనం చేసుకుంటున్నాం. రాకడ కోసం ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధ కలిగి ఉండకండి. రాకడ రాదులే అని అశ్రద్ధ కలిగి ఉండకండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని పేరట బాప్తిస్మం తీసుకుని నిజాయితీగా దేవునిలో జీవించమని దేవుని వాక్యం ప్రకారం నేను మీ అందరికీ మనం చేసుకుంటాను. ఇంతటితో దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్వకమైన మా ప్రేమ యేసయ్య, అతి శ్రేష్టమైన ప్రార్థనలకు నీ వందనాలు తండ్రి. అయ్యా, చిన్న వాక్యాన్ని నాన్న మా అందరి హృదయం నాటబడేటప్పుడు సహాయం చేయండి నాన్న. ఇవి నాలో ఉండి నాన్న మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. ఏం చేస్తున్నావు రాకసి? మెసేజ్ నుంచి చూస్తాను రా. టైం అవుతుంది, నేను ఇంకా వదిలేటరు బాబు. భాగ్యం తీసుకున్నాను. ఇది అక్కడలో ప్రతి ఒక్కరు ఎంతబడిలో సహాయం చేయండి. ఎంతమంది బాబు చేసి రక్షణ భాగ్యం లేని వారు అందరూ కూడా రక్షణ భాగ్యం కలిగించినట్టు వారి హృదయాలను కదిలించబడి ప్రతి ఒక్క బిడ్డకు నీ బాబు చేసిన పొందులకు సహాయం చేయమని ఇచ్చిన ప్రార్థన అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఈ వారం ఏం ప్రాబ్లం లేదు కదా చర్చికి రావడానికి. వచ్చే వారం ప్రాబ్లం ఏమంటే వస్తాను రా. అవసరంగా చచ్చిపోతావు నువ్వు. అంతే కదా మరి. ఆయన ఎందు భక్తి కలిగి జీవించాలి. మనం చచ్చిపోతున్నాం కదా, మనకేం కాదులే. ఎరా నాని చర్చికి వెళ్ళకుండా సినిమాకి వెళ్ళావా ఫాస్ట్గా తిడుతున్నారు. ఆయన బుర్ర ఉండదు, మా మత ఉండదు. అత్తమాల బుర్ర పడేస్తా నేను. నీవు పరలోకానికి అర్హుడు కాదు. అదేంటి ప్రభువా, నేను చచ్చిపోనుకుని వచ్చాను కదా ప్రభువా, ప్రార్థన కూడా చేశాను కదా ప్రభువా, నేను ఎందుకు వెళ్ళకూడదు పరలోకానికి? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు గాని దేవుని వాక్యానికి లోబడటలేదు. నీ అవసరతలు తీర్చుకోవడానికి మాత్రమే వస్తున్నావు. నీ అవసరతలు తీర్చిపోయిన తర్వాత మానేస్తావు. నువ్వు దేవుని సేవకులను దూషించేవాడుగా ఉన్నావు. అందుకే పరలోక రాజ్యానికి అర్హుడువు కావు. సరే ప్రభువా. చేసే పదే పాపం నువ్వు దేవుడు చూస్తున్నాడని నువ్వు గమనించు. నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు నీతి కలిగి బతికితే పరలోక రాజ్యం లభిస్తుంది. రాకసు పాస్ట్ గారు చెప్తుండే భయం వేస్తుందిరా. చేసే పదే పాపం నువ్వు దేవుడు చూస్తున్నాడని నువ్వు గమనించు. నువ్వు దేవుని రాజ్యంలో నువ్వు నీతి కలిగి బతికితే పరలోక రాజ్యం లభిస్తుంది. నిజాయితీగా దేవునిలో జీవించమని దేవుని వాక్యం ప్రకారం నేను మీ అందరికీ మనం చేసుకుంటాను. నీవును పరలోకమునకు అర్హుడువు కావు. నేను పరలోకంకి ఎందుకు అరుణ్ కాను ప్రభు. నేను చేసిన తప్పు ఏంటి ప్రభు? నేను చర్చికి వచ్చాను, ప్రార్థన చేశాను, పాటలు పాడాను ప్రభు. నేను పరలోకంకి ఎందుకు అరుణ్ కాను ప్రభు? నా సన్నిధికి నీవు వస్తున్నావు గాని నీవు భక్తిహీనుడుగానే కనబడుతున్నావు. దేవుని యొక్క సేవకులు హెచ్చరిక మాటలు నీవు లక్ష్య పెట్టలేదు గాని నీ పక్కనున్న వారి మాటలు మాత్రమే లక్ష్య పెట్టావు. నీవు సినిమాల మీదే ఆశ పెట్టుకున్నావు గాని నా వాక్యం మీద ఆశ కలిగి లేవు. అందుకే పరలోకమునకు అర్హుడు కాదు. సరే ప్రభువా. యెహోవా ధర్మశాస్త్రం ముందు ధ్యానించేవాడు ధన్యుడని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. రాకసు పాస్ట్ గారు చెప్తుండే భయం వేస్తుందిరా. నీవును పరలోకమునకు అర్హుడు కాదు నాయన. అదేంటి ప్రభువా, చర్చకు వస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఎందుకు పరలోకానికి అర్హుడు కాదు ప్రభువా? చర్చికి రావడం తప్ప, ప్రార్థన చేయడం తప్ప, నేను చేసిన తప్పేడు ప్రభువా? నువ్వు దేవుని మందిరములో మొబైల్ ఫోన్స్ వాడడము, అలాగే నీవు కాకోకుండా నీ పక్క వారిని కూడా చెడగొడుతున్నావు. అందుకే పరలోక రాజ్యం నీవు అర్హుడు కావు. సరే ప్రభువా. టైం అయిపోతుంది, 5 నిమిషాల్లో బైబిల్ చదివేలే. నిజాయితీగా దేవునిలో జీవించమని దేవుని వాక్యం ప్రకారం నేను మీ అందరికీ మనం చేసుకుంటాను. నీవు కూడా పరలోకానికి అర్హుడు కాదు నాయన. అదేంటి ప్రభువా, పొద్దున్న లేచి బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను కదా ప్రభువా, నేను ఎందుకు పరలోకం వెళ్ళకూడదు? నీవు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, నా సన్నిధికి వస్తున్నావు, కానీ నామకార్థ భక్తుడుగానే ఉంటున్నావు. మొబైల్లో ఉన్న యొక్క గేమ్స్కి ఇచ్చిన యొక్క ప్రాధాన్యత దేవుని యొక్క వాక్యానికి నాకు ఇవ్వట్లేదు. అందుకే పరలోక రాజ్యం నీవు అర్హుడు కాదు. మనం ముందు వేస్తుంటే ఎవరు తింటలేదు కదా, ఏం కాదులే.
రే మనం ఏం తప్పులు చేస్తలేదు కదరా, ఎందుకు భయపడుతున్నావు? భయపడకు. నీవు కూడా పరలోక రాజ్యానికి అర్హుడు కాదు నాయనా. అదేంటి ప్రభువా, నేను పరలోక రాజ్యానికి ఎందుకు రాకూడదు ప్రభువా? నేను సచ్చి మానుకుని వచ్చాను కదా ప్రభువా. నేను పాటలు పాడాను, వాకింగ్ చదివాను, ప్రార్థన చేశాను. నేను పరలోక రాజ్యానికి ఎందుకు అనుకోవడం కాదు ప్రభువా? ఈ లోక ఆనందానికి లొంగిపోయి నా మాటలను పక్కన పెట్టి మద్యపానానికి లోనైపోయావు. నీవు చెడిపోయిందే కాకోకుండా నీ స్నేహితులను ఇతరులను కూడా చెడగొట్టేవాడుగా ఉన్నావు. అందుకే నీవు పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. సరే ప్రభువా. నీవు పరలోకమునకు అర్హుడివే. అదేంటి ప్రభువా? అలాగెలా కుదురుతుంది ప్రభువా? అదేంటి ప్రభువా, నాకన్నా పచ్చి తాగిపోతుంది కదా ప్రభువా? ఆడు మంచోడు కాదు కదా? ఆడు నాకన్నా చెడ్డవాడు కదా ప్రభువా? ఆడు నాకన్నా తిరిగిపోతుంది కదా? ఆడు మంచి తాగిపోతుంది కదా? మీరు అతని చెడిపోయిన జీవితాన్ని మాత్రమే చూశారు. అతని సాక్ష్యపు జీవితాన్ని మీరు చూడలేరు. అసలు తన జీవితంలో ఏం జరిగిందో మీరే చూడండి. బతుకే మాయా బేరే. అమ్మా జానీ, సిగ్గులేదు దీనికి, ఎన్నిసార్లు రావద్దని వస్తాడు. ఇలా రా అమ్మ ఒకసారి. వెళ్ళిపోతావు ఎందుకమ్మా అలాగ? ఎలా రా. ఏంటండి మీ గొడవ ఏంటి? ఒకసారి ఇలా కూర్చో అమ్మా. ఇలా రా కూర్చో. ఒకసారి చేయవదలండి. ఒకసారి కూర్చో అమ్మా. ఒకసారి రా కూర్చో. మీతో చాలా మాట్లాడు. ఒకసారి కూర్చో. మీరు ముందు చేయవదలండి బాబు. వదలండి, చేయవదలండి. అసలు ఏమైందమ్మా నీకు? ఎందుకు ఇలా మారిపోయావు అమ్మా జానీ? అసలు ఏముందో చెప్పమ్మా జానీ. అసలు నీకున్న సమస్యలను దేవుడు తీర్చేద్దాడమ్మా. నా మాట వినమ్మా. దేవుడు గొప్ప కార్యం చేస్తాడమ్మా జానీ. కంగారు పడకమ్మా, ఏం అవ్వదు. మీరు గొప్ప కార్యం అనకండి. నా జీవితంలో మీ దేవుడు ఏ గొప్ప కార్యం చేయలేదు. అర్థమైందా కదమ్మా జానీ? మీరు చెప్పిందంతా అబద్ధం. సాక్షులు గట్టారు కానీ ఏమి ఉండదు. బాబు అసలు ఏమైందమ్మా నీకు? చెప్పు, ఏమేమి చెప్పు. అసలు ఏం జరిగిందమ్మా నీ జీవితం? ఎందుకు అలా? మీ చర్చిలోకి వచ్చిన తర్వాత నా జీవితం నాశనం అయిపోయింది. దేవుడి దగ్గర రామ్మా. దేవుడు నీ జీవితం గొప్ప కార్యం చేస్తాడమ్మా. ఏమైందమ్మా? బాబోయ్, నీ సమస్య ఏంటో చెప్పు. నీకేం కాదు. ఈ సమస్య ఏంటో చెప్పమ్మా. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మీరు అన్నిసార్లు గొప్ప కార్యం అనకండి. గొప్ప కార్యం ఏంటి? గొప్ప కార్యం ఈ దేవుడు ఏం చేశాడు నా జీవితంలో చెప్పండి. అదేనమ్మా, ఏమైంది నీ జీవితానికి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీ సమస్య ఏంటి? అసలు ఎందుకమ్మా ఎలా అయిపోయావు అని? సరే, మీరు బురద నిర్ణయం చెప్తున్నాను వినండి. మీ దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటి చెప్తాను, వినండి. ఎప్పటిలాగే చచ్చి మానకుండా వెళ్తున్న రోజులు అవి. ప్రెసిడెంట్ పాస్టర్ గారు, అయిపోయిందిరా బాబు. అమ్మయ్య అయిపోయింది. ఫీఫర్ అడవచ్చు. పుట్టగానే తల్లిదండ్రులు పోగొట్టుకున్న నాకు నా తమ్ముడు తప్ప నాకెవరు లేరు. రే తమ్ముడు, పైకి లేకు. అన్యా, ఇదిగో కాలేజ్ ఫీజు కట్టి వెళ్ళి మర్చిపోకు. అవసరం లేదన్యా, అవసరం లేదు. నాకు తెలిసిలేరా అన్యా. అమ్మ నాన్న లేకపోయినా నువ్వే నాకు అన్నీ చూసుకుంటున్నావు అన్యా. తమ్ముడు జాగ్రత్తగా ఉండు, నేను పొలానికి వెళ్ళి వస్తాను.
ఎస్ దీప్తి, కరోనాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. 24 గంటల్లో 170,000 కేసులంటే సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. క్షణక్షణం భయం. మన దేశంలో కరోనా వైరస్ టెన్షన్ పుట్టిస్తోంది. అడ్డువదుపు లేకుండా విరుచుకుపడుతోంది. రాకెట్ స్పీడ్ తోటి విస్తరిస్తూ పంజా విసురుతోంది. ఒక్క రోజులోనే 169,000 చిల్లర కేసులు అయ్యాయి అంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం 1,35,00,000 కేసులతో ఏంటి కరోనా వ్యాధి అంటున్నారు? కాలేజ్కి వెళ్ళాడు తమ్ముడు, ఎలా ఉన్నాడు ఏంటో, వచ్చాక చెప్పాలి ఇడికి. అనియా తమ్ముడు వచ్చేసావా? అనియా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానన్యా. శభాష్రా తమ్ముడు, నువ్వు ఇలా బాగా చదువుకోవాలి. తమ్ముడు కరోనా వ్యాధి ఏదో వచ్చిందంటారా, నువ్వు జాగ్రత్తగా. సరే అన్యా, జాగ్రత్తగా. తమ్ముడు రే, ఏమైందిరా? తమ్ముడు ఏమైందిరా? ఆయాస్మా. తమ్ముడు నువ్వు ఆగరా, నేను ట్యాబ్లెట్లు అంటుకు వస్తాను. ఆగరా, నువ్వేం కంగారు పడకరా, నేను ట్యాబ్లెట్లు అంటుకు వస్తాను. ఏం చేయాలి అర్థం కావట్లేదు. డాక్టర్ గారు ఫోన్ చేద్దాం. హలో డాక్టర్ గారు. చెప్పమ్మా. తమ్ముడికి బాగోలేదండి, కొద్దిగా ఇంటికి రారా. అయ్యో ఏమైందమ్మా? ఆయాసం అండి. అయ్యో కరోనా అనుకుంటామ్మా, నేను రాలేనమ్మా. డాక్టర్ గారు అలాంటిది ఏం లేదండి, కరోనా కదండి. డాక్టర్ గారు అలా అనకండి, కొద్దిగా అలా అనకండి. డాక్టర్ గారు హలో డాక్టర్ గారు. ఇప్పుడు ఎవరు ఫోన్ చేద్దాం? ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దాం, వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. హలో నాని. చెప్పు. రే తమ్ముడు బాగాలేదురా, హాస్పిటల్ తీసుకెళ్ళాలిరా. ప్రజనా నేనేమంటావు? అంటే తమ్ముడికి చిన్నప్పటి నుంచి ఆయాసం ఉంది కదరా. ఆయాసం అంటే కరోనా అనుకుంటా, నేను రానైతే. రే తమ్ముడు చాలా సీరియస్గా ఉంది, త్వరగా రారా. రే కరోనా అనుకుంటా, నేను రాను. రే అలాంటిది ఏం లేదురా, కరోనా కట్ట ఏం కాదురా. ఉంటాను. రే అలా అనకరా, రే రారా. రే అండి, కొద్దిగా ఆయాసం ట్యాబ్లెట్లు ఉంటాయివరా. ఇటు ఆవేశమా, కరోనా అనుకుంటా. అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళి వాలంటీర్ ఇన్ఫార్మ్ చేయి. ఆధార్ కార్డు తెలియదు, వెళ్ళిపోమ్మా, అర్జెంట్గా వెళ్ళిపోమ్మా ఇక్కడి నుంచి. అలాంటిది ఏమి లేదండి, కరోనా కాదండి. ఏమండి అమ్మా, నువ్వు ఎక్కడ అనుకోవడం వెళ్ళిపో. నువ్వు మాస్క్ కూడా పెట్టుకోలేదు. అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా, నువ్వు ఎందుకు వెళ్ళిపో, వాలంటీర్ ఇన్ఫార్మ్ చేయి. ఎలా వెళ్ళు, మాకు అంటెత్తా వస్తారు ఇక్కడికి, వెళ్ళు. ఆయాసం ట్యాబ్లెట్లు ఉంటాయివరా. ఏంటి ఆయాసమా, కరోనా అనుకుంటా. అర్జెంట్ ట్యాబ్లెట్లు ఏం లేవు కానీ అర్జెంట్గా వెళ్ళిపోయి నుంచి. కరోనా కాదండి. ఏమండి ఏంటి చెప్తే అర్థం అవుదేంటి? ఇంకా వెళ్ళదేంటి నువ్వు? వెళ్ళిపోయి అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, బుర్రదండకు వచ్చారు మామూలు. ఏమండి అమ్మా ఏం కావాలా? ఏమండి ఆయాసం ట్యాబ్లెట్లు ఉంటాయి. ఆయాసం అయితే కరోనా అనుకుంటా, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా నువ్వు. ఏమండి కరోనా లాంటి ఏం కాదండి, కొద్దిగా త్వరగా ఇవ్వండి. ఆయాసం అయితే కరోనా అమ్మా, ఎక్కడి నుంచి వెళ్తావే వెళ్ళవా, పోలీసులు ఫోన్ చేస్తుంది. అది వద్దండి, వెళ్ళిపోతున్నా, ఫోన్ చేయకండి. వెళ్ళు, కరోనా అంటే వచ్చేసి మా దగ్గరికి.
తమ్ముడు రే తమ్ముడు 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 నేను వచ్చేసాను లేగరా నేను వచ్చేసాను లేగరా తమ్ముడు రే తమ్ముడు తమ్ముడు రే తమ్ముడు 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 లేగరా రే లేగరా తమ్ముడు లేగరా తమ్ముడు తమ్ముడు అన్యా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానన్యా. శభాష్ తమ్ముడు బాగా చదువుకోను నువ్వు తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టి మర్చిపోకే. అవసరం లేదన్యా, అవసరం లేదు. నాకు తెలిసిలేరా అన్యా అమ్మ నాన్న లేకపోయినా నువ్వే నాకు అన్నీ చూసుకుంటున్నావు అన్యా. తమ్ముడు 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 రే తమ్ముడు 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 రే 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 లేకండి రా, జాన్ గడు వస్తున్నాడు రా. ఎక్కడరా? రే అక్కడ్రా. రే అని తమ్ముడు కరోనాతో చనిపోడు కదరా. రే కరోనా ఈడుకున్నట్టుందిరా. రే రే పదండి పదండి పదండి. రే రా అబ్బా బేగా బేగా బేగా. రే నాని నాని అని ఎందుకు రే రే నువ్వు దూరంగా ఉండరా, నువ్వు అస్సలు మా దగ్గర రాకు, కరోనా ఉంది నీకు. రే నాకు కరోనా ఏమీ లేదురా. ఎందుకురా అబద్ధం చెప్తా, మీ తమ్ముడు కరోనాతో కన్నా చనిపోయాడు. రే తమ్ముడు చనిపోయింది ఆయుసంతో రా. రే నువ్వేం చెప్పినా నేను నమ్మనురా, నువ్వు వెళ్ళిపో అర్జెంట్గా. అది ఇంట్రా అంటావు. రే తమ్ముడు చనిపోయింది ఆయుసంతో రా, కరోనాతో కాదురా. రే పోరా బాబు. బ్రేకింగ్ చూస్తున్నా మనం. ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో బలపడి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఇక రేపు సాయంత్రం విశాఖ గోపాల్పూర్ మధ్య కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్రలోని 4 జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ తుఫాన్ కు గులాబ్ గా నామకరణం చేశారు అధికారులు. ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒడిషా ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అప్పు చేసి పొలం వేసానే, ఇప్పుడేమో వర్షాలు అంటున్నారు. ఎలా ఉంటుందో ఏంటో పొలం. వర్షం ఎక్కువగా వస్తుంది. పొలం ఎలా ఉందో ఏంటో. వర్షం తగ్గినట్టుంది, పొలం దగ్గరికి వెళ్దాం.
మొత్తం పోయింది. అప్పు చేసి ఉన్నదంతా ఈ పొలానికే పెట్టాను. ఇప్పుడు పొలం లేకుండా పోయింది. దేవుడు గొప్పవాడు. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీర్చగల దేవుడు. నీవు నేను సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనల్ని అందరినీ కాపాడే దేవుడు ఆయన ఒక్కడే. ఆపదలు ఉన్నప్పుడు సాయం చేస్తానన్నా, నేను నమ్ముకుంటే వచ్చే సంతోషాలన్నా, నాకు కష్టాలు తప్ప సంతోషాలు కనబడతలేదు. నీ సన్నిధికి వచ్చిన తర్వాతే, నీ చర్చకు వచ్చిన తర్వాతే నాకు ఎలా జరుగుతుంది. నేను ఏ తప్పు చేయలేదు. నేను తాగబోతుని కూడా కాదు. ఎవరిని ఏడిపించలేదు, ఎవరిని మోసం చేయలేదు కూడా. నీ సన్నిధికి వచ్చాను, పాస్టర్ గారు చెప్పినట్టు ఉన్నాను. అయినా నా జీవితంలో ఇలా జరిగింది. ఇప్పుడు నేను ఒంటరినే మిగిలిపోయాను. దీనికి కారణం ఎవరు? నువ్వే కదా, నువ్వే. నా తమ్ముడు లేడు. ఇప్పుడు తింటాకే నాకు తిండి కూడా లేదు. నన్ను పోషించి ఆ పొలం కూడా పోయింది. ఇప్పుడు ఏమీ లేకుండా చేసావు. నాకంటూ ఎవరు లేనప్పుడు నువ్వు నాకు అవసరం లేదు. అలా ఒంటరిని ఏం చేయాలో అర్థం కాక అలా తిరుగుతున్న నాకు ఒకరోజు ఎవరు బ్రదర్? భయ్యా ఏంటి అడ్డు తిరుగుతున్నావు? నీకేం బాధలు ఉన్నాయి ఏంటి? ఏం లేదు బ్రదర్, ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే. భయ్యా ఈ బాధ ఏంటి? ఇప్పుడు నీకు సహాయం చేస్తాను. ఎందుకు బ్రదర్, నీకు టైం వేస్ట్. నేను వెళ్తున్నాను. భయ్యా ఏవో ప్రాబ్లమ్స్ అసలు అదలరా చెప్తాను నీకు. నీ బాధను తీరిపోతాయి. నువ్వు చెప్పు, నీ బాధ ఏంటి నాకు చెప్పు. సరే బ్రదర్, నీ బాధ చెప్పు, నాకు నీకు సాయం చేస్తాను. నీకు ఏముంది బ్రదర్, మా తమ్ముడు చనిపోయాడు. మా తమ్ముడు చనిపోయిన బాధలు ఉంటే ఒక పక్క నుంచి అప్పు చేసి పొలం వేసాను. ఆ పొలం ఏమో వరదల్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయమంటావు బ్రదర్, నా బతికేలా అయిపోయింది. ఇదిగో నీ బాధను పోవడానికి పరిష్కారం. ఏంటి బ్రదర్ ఇది? ఇదా స్వర్గం. ఇదే ఇది తాగితే నీ బాధను పోతాయి. ఇది తాగితే నీకు స్వర్గం కనబడుతుంది. ఇది తాగితే నా కష్టాలన్నీ పోతాయా? స్వర్గం చూపిస్తుందా? ఖచ్చితంగా కాబడుతుంది. సరే బ్రదర్, చాలు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈడు నా వల్ల పొడిపోడు. ఈ సైజు బాధ సాధారణ సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉంది. Ha 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 ha!
అలా ఇది తాగడం మొదలుపెట్టినప్పటి నుంచి నా జీవితంలో దుఃఖం అనేది పోయింది. ఇప్పుడు సంతోషం మాత్రమే ఉంది. విన్నారు కదా, మీ దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం అర్థమైందా? మా తమ్ముడు కరోనా రాపోయినా కరోనా ఉందని విలేస్తారు. సహాయం చేస్తే ఎవరు రాలేదు. ఎక్కడికి వెళ్ళినా ట్యాబ్లెట్ లేదు, డాక్టర్ రాలేదు. మా తమ్ముడు చనిపోయాడు. ఫస్ట్ గొప్ప కార్యం. తర్వాత ఏమో అప్పు చేసుకుని పొలాన్ని వేసుకున్నాను. ఆ పొలం కూడా లేకుండా చేశాడు మీ దేవుడు. ఇప్పుడు చెప్పండి, మీ దేవుడు గొప్పతనం ఏంటి? నా జీవితంలో ఇంతలా గొప్ప కార్యం చేసిన మీ దేవుడిని ఏమనాలి? ఇప్పుడు చెప్పండి, ఏమనాలి? నేను చేసిన తప్పు ఏంటి? ప్రార్థన చేయడం తప్ప? చచ్చి రావడం తప్ప? ఎందుకు నాకు ఇలా జరిగింది చెప్పండి. ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఏంటి సైలెంట్గా ఉన్నారేంటి? ఇది మీ దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యం. నేనేం చేశానని నా జీవితంలో ఎలా చేశాడు? అయినా దేవుడు లేడు కాబట్టి నా జీవితంలో ఏం చేయలేదు. సరే అమ్మా, దేవుడు లేడు అంటున్నావు కదా, కుమారుడు ఉన్నాడంటే తండ్రి ఉన్నట్లే కదా, ఒక ఫలం ఉందంటే వృక్షం ఉన్నట్లే కదా, ఒక బ్రిడ్జ్ ఉందంటే దాని కట్టిన ఇంజనీర్ ఉన్నట్లే కదా. భూమి మీద ఎన్ని జీవులు, ఎన్ని వృక్షాలు, ఎంతమంది మానవులు ఉన్నారే, వీటన్నిటిని సృష్టించిన దేవుడే లేడంటావా? ఈ ప్రపంచంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయంటే వాటిని సృష్టించిన దేవుడే లేడంటావా? సరే బాబు, నేను చెప్పిన ఏమి నమ్మకం. నీ హృదయాన్ని నువ్వే ప్రశ్నించుకో, అప్పుడు సమాధానం నీకే దొరుకుతుంది. లేదు, మీరు ఏదేదో చెప్పి మళ్ళీ నన్ను మీ దేవుళ్ళ లాగాలని చూస్తున్నారు. నేనేమన్నా లేదమ్మా, నా మాటలేము నువ్వు నమ్మకం. ఒకసారి నీ మనసును ప్రశ్నించుకో. కరోనా అంటున్నావు కదా, అది ఎలా వచ్చింది? అది మన వల్ల కాదా? మనం చేసిన పాపాల వల్ల కాదా? మనం చేసిన తప్పుల వల్ల కాదా? ఈ స్నేహితులు నువ్వు వదిలేశారు అంటున్నావు కదా, స్వార్థాలు పెంచుకున్నది ఎవరు? మనుషులు కాదా? నీ పొలం పోయిందని నువ్వు బాధపడుతున్నావు కదా, అది ఎలా పోయిందంటావు? మనం చేసే కాలుష్యం వల్లే కదా. ఆ కాలుష్యాన్ని ఎవరు చేశారంటావు? మనం చేసుకున్నది కాదా? నీ తమ్ముడికి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. నీ మిత్రులకు ఫోన్ చేసావు, డాక్టర్కి ఫోన్ చేసావు, కానీ నువ్వు దేవుని వద్దకు వచ్చి ప్రార్థించావా? లేదు కదా. పొలం పోయిందని ఎంతగానో దుఃఖించావు, ఒంటరివాడు అయ్యావని బాధపడ్డావు, కానీ దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైనా నువ్వు మొరపెట్టావా? లేదు కదా. ఇప్పటికైనా నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. నీవు నా మాటలేవి నమ్మకు, కానీ నిన్ను నీవు ప్రశ్నించుకో, సమాధానం నీకే దొరుకుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నీవు ప్రార్థన చేసుకో, ఒక గొప్ప కార్యం చూస్తావు నువ్వు. ఒకసారి లేకమ్మా ప్రార్థన చేస్తాను. వద్దు, మీరేం ప్రార్థన చేయగలరు? ఒకసారి నువ్వు అలా నేను ప్రార్థన చేస్తాను. అలా ఉండమ్మా, నేను ప్రార్థన చేస్తాను. ప్రేమపూర్వకమైన కృపగల దేవా, ప్రభువా, ఈ కుమారుని క్షమించండి. ఈ నామం తప్పుగా అర్థం చేసుకుని నిన్ను దూషించి ఉన్నాడు. ఈ కుమారుని క్షమించి తన తప్పు తాను తీసుకుంటే కృప చూపించి నడుచున్నాను తండ్రి. ఆమేన్. బాబు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకో, మర్చిపోకు. సరేనండి, మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే అమ్మా, నేను వెళ్ళిపోతాను, కానీ నువ్వు ప్రార్థన చేసుకోవడం మాత్రం మర్చిపోకు. ఇక కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్లో తయారైందా? సహజ సిద్ధంగా పుట్టిందా? ఇది చాలా మందిలో ఉన్న సందేహం. అవును, ఇది వుహాన్ ల్యాబ్లోనే చైనా శాస్త్రవేత్తలు తయారు చేసిన కృత్రిమ వైరసే. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ కోసం తయారు చేశారు. పొరపాటున లీక్ అయింది. కరోనా వైరస్ చైనా తయారు చేసిన జీవాయుధమే. మనిషి, ఓహో మనిషి, మన చేతలు బాగుండుంటే ఈ చేతులు కడిగేదుందా?
మనిషి ఓహో మనిషి మన హృదయం బాగుండుంటే. ఇప్పుడు చూడండి చైనా వాళ్ళు ఏమేమి తింటున్నారు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాడు మీకు. ఎంత భయంకరమైన తిళ్ళు తింటున్నారో చూడండి చైనా వాళ్ళు. ఇవన్నీ చైనా వాడు మార్కెట్లో దొరికేవి. అక్కడ కుక్కలు తింటారు. ఆ పురుగులు చూడండి ఎలా పొలలో గుచ్చిపెట్టుకున్నారు. ఆ పురుగులు చూడండి, పావులు చూడండి ఎలా చుట్టు పెట్టేసి పక్కన పెట్టేశారు. ఎలకలు చూసారా బౌల్లో పెట్టుకుని ఎలా పెట్టుకున్నారో వరుసగా. పందులు ఏది వదలట్లేదు వీళ్ళు. వాళ్ళకి తినంది ఏమైనా ఉందంటే ఏమీ లేదు, అన్నీ తింటున్నారు వాళ్ళు. ఇన్ని దరిద్రాలు తింటే రోగాలు రావా? వస్తాయా రావా? అలాంటి మాంసాహారం తిన్నందుకు వచ్చింది వైరస్. గుర్తుపెట్టుకోండి, కరోనా వైరస్ అనేది ఎందుకు వచ్చింది? మాంసాహారం తిన్నందుకు. మనిషిని ప్రేమించి దేవుడు సృష్టిని చేశాడు, మనిషిని ఏలిక చేశాడు. మనసున గర్వించి మనిషి మార్పులు చేశాడు, ప్రకృతి వికృతి చేశాడు. గాలి కాలుష్యం, నీరు కరోనా కరోనా అంటున్నావు కదా, అది ఎలా వచ్చింది? అది మన వల్ల కాదా? మనం చేసిన పాపాల వల్ల కాదా? మనం చేసిన తప్పుల వల్ల కాదా? పాస్టర్ చెప్పింది నిజమే. అన్నీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా? ఎందుకో నేను చేసిన తప్పు అనిపిస్తుంది. ఎందుకు తప్పు నాదే. నేనే దేవుడి గురించి తప్పుగా అనుకున్నాను. ప్రార్థన చేయాలి, ఇప్పుడు ఆయనకి క్షమాపణ అడగాలి. తండ్రి, తప్పు అయిపోయింది ప్రభా. నేను నిజ సత్యాన్ని గ్రహించలేకుండా నేను దూషించి ఉన్నాను ప్రభా. తప్పు నావై పెట్టుకుని నిన్నే దూషించాను ప్రభా. కరోనా రావడానికి కారణం మనుషుల్ని గ్రహించలేకపోయాను ప్రభా. పొలం పోవడానికి కారణం మేము చేసిన కాలుష్యం అని మేము గ్రహించలేకపోయాను ప్రభా. అయ్యా నన్ను మన్నించండి ప్రభా. నా జీవితంలో మార్పును దయచేయండి ప్రభా. అయ్యా నేను పాపిని ప్రభా, ఘోరమైన పాపిని ప్రభా. ఈ పాపిని మార్చండి ప్రభా. నాతో మాట్లాడింది ప్రభా. అయ్యా నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రభా. నీ సన్నిధికి దూరం అయిపోయాను ప్రభా. మద్యపానానికి దగ్గర అయిపోయి నా జీవితాన్ని, నా శరీరాన్ని నాశనం చేసుకుని ఉన్నాను ప్రభా. నా తలంపులను, ఆలోచన విధానాన్ని సరిచేయండి ప్రభా. నేను చేసిన తప్పులను మన్నించండి ప్రభా. అయ్యా నాలో మార్పును దయచేయండి ప్రభా. అయ్యా నేను చేసిన తప్పును గ్రహించి ఉన్నాను. సాతాను ఊబిలో పడిపోయి నీ నిజమైన ప్రేమకు దూరం అయిపోయి ఉన్నాను ప్రభా. వాక్యానికి, ప్రార్థనకు దూరం అయిపోయాను ప్రభా. నా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాను ప్రభా. నన్ను మన్నించండి ప్రభా. నా తప్పులను మన్నించండి ప్రభా. అయ్యా ఈ నీచమైన పాపని క్షమించి నా జీవితంలో మార్పును దయచేయండి ప్రభా. నేను చేసిన తప్పును ఒప్పుకొనుచున్నాను ప్రభా. నాలో మార్పును దయచేయండి. స్తుతులు ప్రభా. ఇప్పుడు చేసిన ఈ చిన్న ప్రార్థనలో తప్పులు పప్పట్లు ఉంటే ఈ పాపని క్షమించమని కోరుకుంటున్నాను ప్రభా. ఆమేన్. అరే బాగా దెబ్బలు తగినట్టున్నారా లేపరా.
పేషెంట్ చాలా సీరియస్గా ఉందమ్మా. 5 నిమిషాల కన్నా ఎక్కువసేపు బతకడమ్మా. మీరు చూసుకోవాలంటే వెళ్ళి చూసుకోండమ్మా బేగని. రే ఏంటో డాక్టర్ గారు అలా చెప్తున్నారు. పాపరా ఆ అబ్బాయి ఎవరో కూడా మనకు తెలియదు. మిరాకిల్ మిరాకిల్ మిరాకిల్. ఏమైందిరా డాక్టర్ గారు ఇలాగంటున్నారు? రే ఏమైందంటారా ఇలా ఎడుతున్నాడు ఆయన? చాలా అద్భుతం జరిగింది. ఐఆమ్ మిరాకిల్. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది? ఏం జరిగిందంటారంటండి, 5 నిమిషాల్లో చనిపోవాల్సిన వ్యక్తి లెగిసి కూర్చున్నాడు. మీరు తీసుకెళ్ళిపోవచ్చు, ఇంకే ప్రాబ్లం లేదు. చాలా సంతోషం. చాలా సంతోషం. నేను ఎప్పుడు చూడలేని సంఘటన ఇప్పుడు జరిగిందండి. మిరాకిల్ మిరాకిల్. ఇది ఆ దేవుడి వల్ల తప్ప ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. మిరాకిల్ చాలా అద్భుతం. నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నీ కొరకు నా కనులు ఎదురు చూచుచున్నవి. హృదయమంత వేదనతో నిండి ఉన్నది, ఆదరణే లేక ఒంటరైనది. హృదయమంత వేదనతో నిండి ఉన్నది, ఆదరణే లేక ఒంటరైనది. దేవా నా కన్నీరు తుడువుము, హత్తుకొని నన్ను ముద్దాడుము. దేవా నా కన్నీరు తుడువుము, హత్తుకొని నన్ను ముద్దాడుము.
విడిచి నేను వెళ్ళాను నీ మాటలను మీరి లోకాన్ని చేరాను పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను నీ మాటలను మీరి లోకాన్ని చేరాను పాపాన్ని ప్రేమించి హీనుడనయ్యాను దేవా నా కన్నీరు తుడువుము హత్తుకొని నన్ను ముద్దాడుము దేవా నా కన్నీరు తుడువుము హత్తుకొని నన్ను ముద్దాడుము యేసయ్యా నీ హృదయ వేదనకు కారణమైనాను దోషిగా నీ ఎదుటనే నిలిచి ఉన్నాను నీ హృదయ వేదనకు కారణమైనాను దోషిగా నీ ఎదుటనే నిలిచి ఉన్నాను నన్ను మన్నించు నన్ను మన్నించు పాస్టర్ గారు చెప్పమ్మా. ఏమైందమ్మా? ఈ దెబ్బ ఏంటి? నేను తప్పుగా ఆలోచించానండి. దేవుడు చాలా గొప్పవాడండి. అవునమ్మా. ఆయన విలువ తెలుసుకోలేకుండా చాలాసార్లు ఆయన దూషించాను. అవునమ్మా, నేను చెప్పాను కదా. చాలా పాపిలో ఉన్నాను, నేను పాపినండి. దేవుడు చాలా గొప్పవాడండి. మీరు చెప్పారు కానీ నేను అది గ్రహించలేకపోయానండి. సరే అమ్మా, ఈ తప్పులు నేను తెలుసుకున్నాను. దేవుడండి. ఆ దెబ్బ ఏంటమ్మా? ఏమైంది? దెబ్బ ఏంటి? ఏమైందమ్మా అసలు? ఏంటి ఆ దెబ్బ ఏంటి? ఏం జరిగిందంటండి, అలా చనిపోయే జీవోత్సవంలో పడి ఉన్న నన్ను ఒక గొప్ప వెలుగు తిరిగి లేపింది. పాస్టర్ గారు, ఆ వెలుగు చాలా తేజోమయంగా ఉంది. నేను చూడలేకపోయాను. ఏమైంది అని డాక్టర్ గారిని అడిగితే, మిరాకిల్ జరిగిందమ్మా, నువ్వు చనిపోయిన వాడివి మళ్ళీ దేవుడు గొప్పవాడమ్మా కూర్చున్నావమ్మా అని చెప్పాడండి. దేవుడు చాలా గొప్పవాడండి. నేను నీచాతి నీచమైన పాపనైనా సరే నేను చెప్పాను కదా, యేసయ్య గొప్ప కార్యాలు చేసే దేవుడని. మనం ఆపదలు ఉన్నప్పుడు మనం ఉద్దేశించే దేవుడు కాదా ఆయన. నీవు శ్రమలో ఉన్నప్పుడు శ్రమల వైపే చూసావు కానీ దేవుని వైపు చూడలేదు. అందుకే నువ్వు గొప్ప కార్యాలు పొందలేకపోయావు. సరే అమ్మచని ప్రార్థన చేస్తాను. మన తప్పులను క్షమించేవాడు యేసయ్య. కల్పించుకోమ్మా. ప్రేమపూర్వకం కలిగిన యేసయ్య, ఈ నామంపై వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ కుమారుణ్ణి ప్రాణాపాయం స్థితిలో నుండి లేవనెత్తేందుకు వేలాది స్తోత్రాలు. ప్రభువా, ఇటు రీతిగా నీ సన్నిధిలో ఉన్నాడంటే నీ కృపే తండ్రి. ప్రభువా, ఈ కుమారుడు తన తప్పు తాను తెలుసుకుని ఉన్నాడు. ఈ నామంలో ఇంకనూ బలపడు సహాయం దయచేసి నామంలో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. వస్తాను. సరే అమ్మా, జాగ్రత్త. ఇదే తన జీవితంలో జరిగిన నిజ సంఘటన. ఎంత ఘోర పాపనైనా తన తప్పులు తెలుసుకుని ఒప్పుకుని వాడిని ప్రేమతో క్షమిస్తానని ముందుగానే మీకు నేను చెప్పి ఉన్నాను. ఇతను తన తప్పులను గ్రహించి నన్ను ఆశ్రయించాడు గనుక నేను అతనిని కాపాడుతుని. మీరైతే నా సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానీ నామకాద భక్తులుగానే జీవిస్తున్నారు. సేవకుడు చెప్పిన హెచ్చరిక మాటలను పక్కన పెట్టి మీ తప్పులను మీరు కప్పపుచ్చుకుని రాకడ రాదులే, నాకు సమాధానం చెప్పవసరొద్దులే అన్నట్టుగా మీరు జీవిస్తున్నారు. అందుచేతనే మీరు పరలోక రాజ్యానికి అర్హులు కారు.
నరకానికి అర్హులు. అందుకే నరకంలోనికి పోండి. లోకం ఇచ్చే సంతోషం కొద్ది క్షణాల్లో ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే ప్రతిఫలం నేను జీవితాంతం సంతోషంగా లేకుండా చేస్తుంది. దేవుని వాక్యం వినడానికి నీకు విసుగుగా ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం విని ఆయన ఆజ్ఞను అనుసారంగా జీవిస్తావో ఆ క్షణం నుంచి నీ జీవితం మొత్తం సంతోషమే. నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవుతావు. ఈ చిన్ని సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనసంతా సంతోషమే, లోకమంతా